హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా మామిడికాయ కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాము. ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మామిడికాయ కొబ్బరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక కొబ్బరికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ పచ్చడికి మనకు కొద్దిగా ముదిరిన కొబ్బరికాయ బాగుంటుంది. తర్వాత ఒక 2 మామిడికాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ ముగ్గింది కానీ పులుపు మాత్రం చాలా ఉంది. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొబ్బరికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ కొబ్బరికాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకు మామిడికాయ ముక్కలు అవి ఈజీగా గ్రైండ్ అవుతాయి. చూసారు కదా, ఇలా కొబ్బరికాయ ముక్కలు గ్రైండ్ చేసుకున్న తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. మీరు తురుముకుని తీసుకుంటే కనుక కొబ్బరికాయని అన్నీ ఒకసారి యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఇప్పుడు అవసరమైతే వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు అక్కడక్కడ ఉన్నా కూడా బాగుంటుంది టేస్ట్. ఇలా అంతా కూడా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసేసుకున్న ఈ పచ్చడికి తర్వాత తాలింపు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటే బాగుంటుంది. రైస్లోకి మనకు కొద్దిగా గట్టిగానే ఉండాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకుని వీటిని చిత్పట్లాడివ్వాలి. అప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వీటిని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అవుతే బాగుంటుంది. అలాగే ఈ తాలింపు దినుసులు వేడివేడిగా అప్పటికప్పుడు తాలింపు పెట్టుకుని అన్నంలో కలుపుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఈ తాలింపు దినుసుల్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఈ పచ్చడి మిశ్రమంలో వేసేసుకోవాలి. ఇప్పుడు వెంటనే ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తాలింపు అలా పైనే ఉంచేస్తే కనుక మనకు ఆ ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి మిక్స్ అవ్వదు. అందుకని మనం తాలింపు పెట్టుకుని వెంటనే ఇలా మిక్స్ చేసేసుకుని వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.